వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా. జనసేన ఆడపులి, అలాగే జనసేన స్టేట్ గ్రంథాలయ డైరెక్టర్ కాట్నం విశాల్ గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి విశాల్ గారు, చెప్పండి మీ జర్నీ జనసేనలో ఎప్పటి నుంచి సాగుతుంది? జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి నేను స్టార్టింగ్ పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఆయన భావాలకు ఇదయ్యి నేను పార్టీలోకి రావడం జరిగింది. ఒక సామాన్య గృహిణిని నేను. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే ఈ జర్నీలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పడే తపనను చూసి నేను ఏదన్నా చెయ్యాలి, నాకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలని, ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. అయితే నేను వచ్చాను కానీ ఫస్ట్లో చాలా ఒడిదుడుకులు అనుభవించాను. కానీ జన సైనికులు అందరూ కూడా నన్ను ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా చాలా బాగా ఆదరించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత చెల్లిలా నన్ను చూసుకుని ఈ తన జర్నీలో నేను ఒక అడుగు వేయడానికి సిద్ధపడ్డానని చాలా సంతోషించి 2017లో ఆయన నన్ను వైజాగ్ పిలిపించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి మరికొంత ఎక్కువగా నేను పార్టీ కార్యక్రమాలు పాలుపంచుకోవడం జరిగింది. 2017లో ఆయన మాకు సేవాదళ్ అనే ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల సేవ కోసం పుట్టిన పార్టీ జనసేన అని చెప్పి సేవాదళ్ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో జిల్లా స్థాయిలో నాకు సేవాదళ్లో ఒక సభ్యురాలు ఇచ్చారు. మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరికి అందుబాటులో ఉండరు అని ఒక వాదన అయితే నడుస్తుంది. అది నిజం కాదంటారా? అది నిజం కాదండి. ఎందుకంటే మేము ఇంతకు ముందు ప్రభుత్వంలో లేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజల కోసం పార్టీ వాళ్ళతో మమైకమై ఉండేవారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మా రాజకీయంలో ఉన్నటువంటి మా జన సైనికులకి చేరువుగా అవ్వలేదు అని అనుకుంటున్నారు. కానీ ప్రతిదీ ఆయనకి చేరుతుంది. కాకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ మీటింగుల్లోకి ఇదవ్వడం తప్పించి మాకైతే పార్టీ కార్యకలాపాలన్నీ మాకు అందుబాటులోనే ఉంటాయి కూడా. ప్రజల కోసం ఆయన అంత గ్యాప్ ఇచ్చారే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. తణుకు నియోజకవర్గంలో విడివాడ రామచంద్రరావు అంటే ఒక టైంలో అతనికి సీట్ అన్నారు, ఇవ్వలేదు. తర్వాత మొన్న పొత్తులో భాగంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇక్కడ మీకు ఒకసారి అన్యాయం జరిగింది, ఏదైతే నేను మాట ఇచ్చినా ఆ మాట తప్పనని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే కోవలో మళ్ళీ ఆయనకి అన్యాయం జరిగింది అని అందరూ అంటున్నారు. దానిపై ఒక తణుకు వాసిగా మీరు విడివాడ రామచంద్రరావుకి ఓటేస్తారా, పవన్ కళ్యాణ్ ఓటేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తానండి. ఎందుకంటే ఆయన ఒక ఆయనకే కాదండి ఇక్కడ సీట్ రానిది. మొత్తం 175 స్థానాల్లో 21 స్థానాలు మాత్రమే మేము తీసుకున్నప్పుడు కొన్ని సామాజిక అట్ల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల అన్ని మొత్తం చాలా మందికి 175 స్థానాల్లో మాకు ఇన్ఛార్జీలు ఉన్నారు. కానీ అందరికీ కూడా ఇవ్వకుండా ఓన్లీ 21 మందికే వచ్చినాయి అన్నప్పుడు కొంతమందికి న్యాయం జరగవచ్చు, కొంతమందికి అన్యాయం జరగవచ్చు. మేమందరం కూడా కూటమికి నిబద్ధతగా ఉండి కూటమి ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. మేము కళ్యాణ్ గారికే ఇది చేస్తాం. ఇప్పుడు ఆయన అయితే విడివాడ రామచంద్రరావు మీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో అతన్ని కలుపుకుని పోయే దిశగా ఏదైనా అడుగులు వేస్తారంటారా? అది నాకు తెలియదండి. అది పార్టీ అధ్యక్షులను బట్టి ఉంటుంది, మాకు సంబంధించిన విషయం కాదు అది. అయితే మీకు స్టేట్ గ్రంథాలయ డైరెక్టర్ అయితే ఇచ్చారు, అందులో అసలు ఏమేమి ఉంటాయి, మీరు ఎటువంటి సేవలు చేయొచ్చు? మామూలుగా అయితే నాకు ఏదో విన్నాను గ్రంథాలయాల గురించి, కానీ ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. ఎందుకంటే పూర్వం లైబ్రరీలు ఉండేవి. ఎందుకంటే అందరూ పేపర్ వేయించుకునేవారు కాదు, బుక్స్ కోసం. అది గ్రంథాలు మా చిన్నప్పుడు కూడా మేము గ్రంథాలయాలకు వెళ్ళేవాళ్ళం. గ్రంథాలయాల్లో వారోత్సవాలు కూడా చేసేవారు నవంబర్ నెలలో. ఆ వారోత్సవాల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. తర్వాత కూడా గెస్ట్ కింద ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గెస్ట్ కింద కూడా నన్ను ఆహ్వానించారు. ప్రతి చోట కూడా డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి అది అభివృద్ధి కోసం చాలా ఉంటాయి, దాని నుంచి నిధులు కూడా ఉంటాయండి. దానికి మనకి డైరెక్టర్లుగా నన్ను నియమించినందుకు నేను కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి.
అయితే ఈరోజు రాజకీయాల్లోకి రావాలంటే భర్త సహకారం చాలా అవసరం. మీ భర్త ఎప్పుడైనా మిమ్మల్ని వెళ్ళొద్దు, పార్టీ లేదు, గీర్టీ లేదు అని ఎప్పుడైనా కోపపడిన సందర్భం కానీ, చెయ్యి ఎత్తిన సందర్భం కానీ ఏదైనా ఉందంటారా? ఏం లేదండి, ఆయన సపోర్ట్ అంటే లేకపోతే. అంటే కెమెరా ముందు ఉందని మీరు ఏమన్నా దాచుకుని చెప్తున్నారా నిజంగా లేదు లేదు, ఎందుకంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి కూడా నన్ను పంపించారు అంటే ఒకటే అన్నారు, నీకంటూ సొంత ఐడెంటిఫికేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో, ఒక తల్లిగానో, ఒక చెల్లిగానో, ఒక భార్యగానో నువ్వు ఉండకూడదు, నీకంటూ సొంత ఐడెంటిఫికేషన్ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి నన్ను ముందుకు నడిపించింది మా భర్త. ఏ రోజు కూడా గత గవర్నమెంట్ లో ఆయన చాలా ఇబ్బందులు పెట్టినా కూడా చిన్న మాట, ఎంత మాట కూడా అనకుండా మనకే మంచి రోజులు వస్తాయి అనేటట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఒకే ఒక్క నమ్మకంతో నన్ను ఇంట్లో ఉన్నదాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆయన సహకారం లేనిదే, నా కొడుకు సహకారం లేనిదే, నాకు ఒక బాబు లేనిదే నేను అసలు రాజకీయాల్లో బయటకే రాలేను, ముందుకే వెళ్ళలేను. ఇప్పటిదాకా ఆయన నన్ను వెనకుండి నడిపించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో అలా అని కాదు, ఈ రోజుల్లో ఇలా ముందుకు పంపించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో ఆయన ఒక అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, పిఠాపురంలో మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ మేము కూడా అక్కడే తిరిగాం, వార్తా శాఖలో మీరు కూడా అక్కడే ఉన్నారు. అవును. అసలు ముందుగా మీరు అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడనే ఆ విజన్ నిజంగా ఊహించారా, లేదో గాల్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ఇప్పుడు ఏదో చప్పట్లు కొడుతున్నారు? లేదండి, గెలుస్తారనే నమ్మకంతో నేను అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మనకు భీమవరం, వెస్ట్ గోదావరిలో భీమవరంలో గెలిపించుకోలేకపోయాననే కారణంతో నేను ఈస్ట్ గోదావరి అయిన పిఠాపురం వెళ్ళి గెలుస్తారనే నమ్మకంతో, నేనే కాదు చాలా మంది స్టేట్లో నుంచి అందరూ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా వచ్చి అక్కడ పనిచేసాం. భారీ మెజార్టీతో గెలుస్తారనే నమ్మకంతో మేము వెళ్ళాం. అయితే మీ నాయకుడు నెక్స్ట్ అంటే మళ్ళీ ఎలక్షన్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? అంటే మీ నాయకుడి మీద ఏదో కొద్దిగా అయ్యో రూమర్స్ బాగా పిఠాపురం వినపడుతున్నాయి, అంటే ఆయన గెలిచాడు మళ్ళీ చూడలేదు, సరిగ్గా రావట్లేదు అని, ఏదో అభివృద్ధి అయితే ఒక ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నాడని అయితే వినిపిస్తుంది. దానిపైన మీ స్పందన ఏంటంటారు? ఏం లేదండి, గెలిచారు రావట్లేదు అనేది ఒట్టిది. ఎందుకంటే వస్తారు, మొత్తం రాష్ట్రం అంతా చూసుకోవాలి. ఆయన ఒక పార్టీకి అధినేత, పైగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అన్ని చూసుకోవాలి. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతున్నాయి, జనసేనకు సంబంధించిన వాళ్ళతో మీటింగులు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఇంక ఇందులో రూమర్లు ఏముందండి, ఎన్నెన్నో వస్తాయి. ఆయన మంచి నాయకుడు, అది మాత్రం చెప్పగలను. మొత్తం మీద తణుకులో ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ ఎవరు లేరు కదా, మరి దానికి మీరు ట్రై చేస్తున్నారంట నిజమేనా? అడిగానండి, అధినేత గారిని అడిగాను, నాకు కావాలండి, నేను ఇద్దరు వచ్చారు వెళ్ళిపోయారు, నాకు కావాలి, నాకు ఇస్తారని నేను అనుకుంటున్నాను, నాకు ఈసారి ఇవ్వండి, నా నాయకత్వం నిరూపించుకుంటానని నేను అడగడం జరిగింది. ఏమన్నారు అసలు? చూస్తానన్నారు. అంటే ఈలోగా